ఇంకొక రహస్యం ఉంది ఇందులో. ఈ విశ్వం మొత్తం ఉండే ఎనర్జీని మన పూర్వీకులు ఎంత గణితాత్మకంగా సైన్స్ ప్రకారంగా పక్కన బందీగా చేశారు. గ్రహం అంటే ఏమిటిది, బీజాక్షరం అంటే ఏమిటిది, తర్వాత దేవుడి రూపాలు, ప్రతిది కూడా గణితాత్మకంగా కరెక్ట్గా మన ప్లేవే మెథడ్లో మనకు టీచింగ్ ఇచ్చారు. మనం చిన్న పిల్లలం అనుకున్నాం, కానీ మనం చాలా ముదుర్లం తెలియదు ఆ రోజుల్లో. అయితే ఏంటంటే మూలాధారం అనేది వినాయకుడు అన్నాడు. ఓంకారంలో ఉంటుందిరా నాయనల్లారా అన్నారు. అంటే విశ్వంలో భూమి ఉంది, మనలో కూడా భూమి ఉంది. అందుకనే ఏం చేశారు, ముందు వినాయకుడు పూజ చేసి ఏదైనా చెయ్యనరా మహానుభావ అన్నారు. ఆ వినాయకుడు పూజను ఊరంతా కబారా డ్యాన్సులు పెట్టుకొని, డిగ్గు డ్యాన్సులు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు. కానీ ఆ వినాయకుడు పూజ ఎందుకు చేస్తున్నామో పూర్తిగా మర్చిపోయారు. ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా భూమిలో నడవడం మానేసామో బొక్కలు అరిగిపోయినాయి, జుట్టు ఊడిపోతుంది. ఏనా బ్యాలెన్స్డ్ మైండ్ లేకుండా పోతుంది, కండరాలు బలహీనం అవుతుంది, బ్యాలెన్స్డ్ మైండ్ లేదు, గోళ్ళు పెరగటం లేదు, జుట్టు ఊడిపోతుంది, బొక్కలు అరిగిపోతున్నాయి. దానికి భూతత్వం నుంచి మనం దూరం కావడం కారణం. దాని తర్వాత స్వాధిష్టాన చక్రము, రెండో చక్రం. ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసి అడిగాడు, ఆ చక్రాలు ఎక్కడ దొరికితే చెప్పు బేడ, నేను కొనుక్కొచ్చి ఛార్జింగ్ చేస్తాను. అవి మన శరీరంలో ఉన్నవని ఈనాటి జనరేషన్ పిల్లలకి అది కూడా తెలియదు పాపం. అట్లా స్వాధిష్టాన చక్రం అది రెండోది, అది వాటర్తో సంబంధం కలిగి ఉంది. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని నిగూఢ రహస్యం దత్తుడు నా చేత విశ్వానికి తెలియజేశాడు. వాటర్ అనేది మన మెమరీ కలిగినది. అంటే నువ్వేమనుకుంటే జరుగుతుంది. వాటర్ని తాగి నేను ఈ నీళ్లు తాగుతున్నాను, నా కోరిక నెరవేరుతుంది, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా సంతోషంగా ఉన్నానని తాగితే మంచిగా అయిపోతుంది. మళ్ళీ నీళ్లతోటి ఈ నీళ్లు తాగుతున్న ఏ ఎలర్జీలు వస్తుంది, అయితే సాయంత్రానికే ఎలర్జీ వస్తుంది, తుమ్ముతావు. అట్లా మన పూర్వీకులు ఆ నీళ్లు లేని చోట గుడి కట్టలేదు. పూర్వీకులు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా అని ఇండ్లంతా శుద్ధి చేయమన్నారు. స్నానం చేసేటప్పుడు చెప్పారు, అకాలమూర్తి హరణం సమస్త దుర్తి శ్రీ విష్ణు పాద, ఒక్క చుక్క నీళ్లతోటే మనకి ఎంత ఎనర్జీ వస్తుంది గుడికి పోయి తీర్థం తీసుకున్న తర్వాత. అంటే అక్కడ చదివే మంత్రాల వల్ల ఆ నీటికి ఎనర్జీ వచ్చింది. మన పేరు, నామము, గోత్రము నీవు బాగుండాలి అని మనకు తీర్థం ఇచ్చేసరికి, మనకు పూర్వకాలం సినిమా అలా తీర్థం ఇచ్చే వరకు చచ్చిపోయేటప్పుడు కూడా లేచుకొచ్చింది. అవన్నీ శాస్త్రోక్తంగా పద్ధతిగా ఉన్నాయి నాన్న. తర్వాత మణిపూరక చక్రం, సూర్యుడితో సంబంధం లేకుండా బతుకుతున్నాం కాబట్టి మనకు డి, పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడు డి లిక్విడ్ నోట్లు వేసేస్తున్నారు. మనం కూడా వారానికి ఒక డి వేసుకోవాల్సి వస్తుంది. అంటే సూర్యరశ్మి, ఈ పొద్దున పోతున్నాము ఆఫీసులో ఉద్యోగాలు, సాయంత్రానికి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో తెలియదు, ఎప్పుడు అస్తమిస్తున్నాడో. ప్రపంచంలో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు సూర్యుడు అంటే తెలుసు. సూర్యుడు రాగానే ఒక నల్లకళ్ళద్దాలు పెట్టుకుంటారు ఇంకా పైగా. కానీ విబ్జిఆర్లోని 7 రంగులు సూర్యుడికి ఉన్నాయి. ఆ విబ్జిఆర్లోనే మన బాడీకి 7 రంగులు కావాలనేది శాస్త్రం. 7 గుర్రాలను సూచించారు మన పెద్దవాళ్ళు. విబ్జిఆర్లోని 7 రంగులు ఉదయము సాయంత్రం మన బాడీకి తగలాలన్న. అది కూడా డిటాచ్ అవుతున్నాం కదా బంగారు తండ్రి. దాని తర్వాత అనాహత చక్రం. అనాహత చక్రం అంటే అది గ్రీనరీ. ఈ విశ్వంలో ఉండే గ్రీనరీని నిరంతరం మనం చూడాలి. ఆకుపచ్చ వ్యవహారంలో మనం బ్రతకాలి. దానికి ఒక కృతజ్ఞత, ప్రేమ అనేది ఉంటే కనుక ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. తర్వాత విశుద్ధి చక్రం. ఈ అనాహత చక్రం కృతజ్ఞత లేని వాళ్ళకి అస్తమా రోగం వస్తుంది. అందుకని ఊపిరాడదు. ఇప్పుడు అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఒక కృతజ్ఞత, ప్రేమ, గ్రీనరీని మనం చూడలేకపోవడం కారణం. విశుద్ధి ఆకాశం. ఆకాశం అంటే నిశ్శబ్దము. ఆకాశము అంటే ఏంది, ఒక శబ్దం లేకుండా ఉండేది. కానీ శబ్దం వచ్చేది ఆకాశం నుంచే. అంటే నిశ్శబ్దంలో నుంచే శబ్దం పుడుతుంది అనేది మన పెద్ద పూర్వీకులు చెప్పారు. అదే మన విశుద్ధి చక్రం. దేవుడికి పువ్వులు కాడ తీసి వెయ్యమ్మా అని దేవుడికి కుచ్చుకుంటుంది అన్నారు. అలాగ మన మనసులో మాట ప్రేమగా, ఆత్మీయతగా, అనురాగంతో నొచ్చుకోకుండా మాట్లాడాలి నాన్న. అది విశుద్ధి చక్రం. ఎవరైతే గొప్పగా ఎదుటి మనిషిని విమర్శించకుండా వారిలోని ప్రత్యేకతలు నీవు గుర్తిస్తావో నీకు గురుస్థానం లభిస్తుంది. గురువు దగ్గర అవుతాడు, దత్తుడు దగ్గర అవుతాడు. అందరూ ఏమనుకుంటారు, మాకు గురువు వచ్చాడు మంత్రం. గురువులు రారు, గురువే నీ దగ్గరకు వస్తాడు. గురువుల దగ్గరికి నీ వెళ్ళక్కర్లేదు. ఈ విశ్వంలో అణుగడుగున పంచభూతాల్లో దత్తుడున్నాడు. ఆ పంచభూతాలను యాక్టివేట్ చేసుకుంటే, మనము యాక్టివేట్ అయితే మనకి ఏ రోగాలు రావు, నొప్పులు రావు. పూర్వజన్మలు చేసుకున్న పాపాలు కూడా తొలగించుకునే టెక్నిక్లన్నీ పుస్తకంలో రాయడం జరిగింది నాన్న. విశుద్ధి నుంచి ఇంకా పైకి వెళ్ళలేదండి, ఆజ్ఞా దగ్గరికి వెళ్ళలేదా? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది ఏంటి నాన్న అంటే, ఇది ఆజ్ఞాచక్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్గా చెప్పారు. ఆ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అనేది ఎనర్జీ పాయింట్ బీజం.
ఆ బీజం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సెల్ ఫోన్లో నీవు సిమ్ మారిస్తే నీవేమంటావు? 30% పాత ఉంటాయి మేడం, మిగతా అవన్నీ డిలీట్ అయిపోయి. నా పేరు నిర్మల అని హిందీలో కొట్టుకున్నాం పూర్వజన్మలో. ఈ జన్మలో ఇంగ్లీష్లో కొడితే నేను రారు, తెలుగులో కొడితే నేను రారు. అందుకే చూడు, కొంతమంది మొహం ఎందుకే నువ్వు పెరుగు తినమంటే పెరుగంటే నాకు ఎందుకు అసహ్యం, ఏమి పువ్వులంటే పూల వాసన నాకు పడదు, కొంతమందిని చూడగానే నాకు కోపం వచ్చింది ఇట్లా అంటాం. అవన్నీ మన పూర్వజన్మలో మనం అనుభవించిన సంఘటనలను బట్టి. కొంతమందికి నీళ్ళంటే భయం, అంటే నీళ్ళల్లో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకు నీళ్లు చూస్తే భయం ఉంటుంది. ఒక జడ్జి మిస్సెస్ కి నీళ్లు తాగితే ఎలర్జీ ఆవిడకి. ఆ ఫోబియా ఉండిపోయింది అప్పటిది. ఎస్, అలా పూర్వజన్మవి ఒక 30%. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తాయి ఈ చిప్కి? ఏ ఫ్యామిలీలో నువ్వు పుట్టావో డిఎన్ఏలో అది 30% వస్తుంది. ఒక ఆయనకు మోషన్ రాదంట, ఫోన్ చేశాడు, మోషన్ రాదమ్మా నాకు పైల్స్ ప్రాబ్లము, మా ఇంట్లో వంశంలో 6 ఎక్కడి నుంచి వస్తాయరా నీకు ఈ డబ్బులు అంటే, ఒక ఇంట్లో అద్దెకుండి మేము దొబ్బేసుకున్నాం ఇల్లును. ఆ ఇంటిని వాళ్ళు అనుభవించినన్ని రోజులు వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది, పైల్స్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇంటిని వాళ్ళు ఇడిచిపెట్టి స్వయంగా వేరే డబ్బులతో బతుకుతారో ఆ డిఎన్ఏ ప్రభావం వీళ్ళ మీద పనిచేయదు. అలాగే ఒక స్త్రీని చంపేశారు ఎవరో వాళ్ళ ఇంట్లో, ఆడపిల్ల పుట్టగానే చంపడము, చాలా బాధపడుతూ చచ్చిపోవడము జరిగితే ఈ మదర్ వాళ్ళ ఇంట్లో ఏ స్త్రీలు సుఖపడరు. అది డిఎన్ఏలో వస్తుంది. నాకు స్త్రీ గాని పురుషుడిని హింసించారనుకో గుడ్డోళ్ళు అవుతారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు, అలా ఉంటాయి. అత్తమామని సతాయించారనుకో, అత్త మామ అంటే మేనత్త మేనమామ అట్లా జోడీ వాళ్ళని రాహుకేతు దోషం వచ్చినప్పుడు, లేదా పనోళ్ళని ఇబ్బంది కలిగించారనుకో, ఏదో ఎవరినో పనోళ్ళని పెట్టుకున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు సతాయించారనుకో, శని రాగానే వాళ్ళకి 7 తరాల వరకు శని రాగానే ఆపరేషన్లు, యాక్సిడెంట్లు, ఏవేవో పిచ్చి జరుగుతుంది. అది డిఎన్ఏ 30%. ఇంకో 30% ఎక్కడి నుంచి వస్తుంది దీంట్లో అంటే, కరీంనగర్లో పెట్టిన వాళ్ళ నమ్మకాలు, పూజలు, విశ్వాసాలు వేరు. విజయవాడలో పెరిగిన వాళ్ళకు నమ్మకాలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క భోజనాలు వేరే ఉంటాయి, ట్రెడిషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ కులదేవత వేరే ఉంటుంది, ఇంటి దేవత వేరే ఉంటుంది. వాళ్ళకు మెడిటేషనే చేస్తారు, కొందరు దేవారాధననే చేస్తారు, కొందరు ఏం చేస్తారు బ్రీతింగే నాదంటారు, కొంతమంది ఏమంటారంటే మాకు ఒక మ్యూజిక్ పెట్టుకుంటే చాలు అంటారు, కొంతమంది బుద్ధ సిద్ధాంతాన్ని పాటిస్తారు. రకరకాల మనుషులు రకరకాలైన నమ్మకాలు, విశ్వాసాలతో ఉన్నారు. ఆ 30% వాళ్ళకు ఉంటుంది. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, మీరు చేసినట్టుగా నేను చేసినట్టు మెడిటేషన్ నాకు వచ్చేది, నీకు ఎట్లా అట్టు వస్తుంది? నువ్వు ఏ ఊర్లో పుట్టావో, ఎక్కడ పెరిగావో, నీ అనుభవం ద్వారా నీకు రూపం ఇష్టమో, గానం ఇష్టమో, ఒక లయ ఇష్టమో, లేకపోతే దేవుడి రూపం ఇష్టమో, దేవుడే ఇష్టమో నీకు తెలియదు కదా, ఒక బీజాక్షరాలే ఇష్టమో, వాటి వల్లనే నీకు విశ్వంతో అటాచ్డ్ అవుతావు, కానీ లేకపోతే నువ్వు అటాచ్డ్ కాలేవు. అది రహస్యం. ఆల్రెడీ నీ లోపల అవన్నీ కూడా భావాలు ఉండిపోయినాయి కదా. ఉండిపోయినాయి. ఎందుకు? ఇప్పుడు ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా నిన్ను, అన్నం తినకపోతే వాళ్ళ అమ్మ చంకనేసుకొని ఒక చెట్టును చూపించి దయ్యం వస్తుందంటే ఆ చెట్టు అంటే వాడికి ఇప్పుడు కూడా భయం అంట. పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా నిన్ను, పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా అంటే వాడట చిన్నప్పుడు ఒక పిల్లగాడిని ఎత్తిబర కొడితే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చిందట 6 ఏళ్ల లోపలనే. ఎందుకు? ఎవరు చేశారు వాడిని? ఊరికే తల్లి తండ్రి చెప్పడం మూలంగానే ఆ విధంగా జరిగింది. అయితే నాన్న చంకలో పిల్లగాడిని ఎత్తుకుని డాక్టర్ దగ్గర పోతానే, నేను ఇంజక్షన్ ఇప్పిస్తేనే అంటే ఆ పిల్లకి ఇప్పుడు కూడా పెద్ద అయిందట, ఇంజక్షన్ అంటే భయమట. అట్లా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణంలో వాళ్ళ పెద్దవాళ్ళు 14 నెలల నుంచి 7 సంవత్సరాల వాళ్ళకు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ తో సహా ఎలాంటివి ఉన్నాయో, నా కొడుకు బాగా పిరుకోడు, వాడు పెద్ద ఆఫీసర్ గాని అంటారు. మరి చిన్నప్పుడు నువ్వేం చేసినావు? తప్పు నీదే కదా. చిన్నప్పుడు 7 ఏళ్ల వరకు 7 ఏళ్ళు పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో గొడవలు జరుగుతాయి, కొంతమంది ఆస్తి వ్యవహారాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ఏవో పోలీస్ కేసులు ఉంటాయి, ఏవో లాయర్ల ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివి వాళ్ళ చిన్న వయసులో ఏవైతే సబ్ కాన్షియస్ లో పడి ఉంటాయో అవే వాళ్ళ జీవితం నాన్న. అంటే ఈ చిప్పులో 30 వచ్చి ఒక 10 మాత్రం నిత్య జీవితంలో మనం చూసే టీవీ పేపర్లోవి కొంచెం ఉంటుంది, అంతే తప్ప ఒక మనిషి ఏ విషయంలో రియాక్ట్ అయ్యాడంటే వీటి మీద ఆధారపడి ఉంటుంది. అది విశ్వ రహస్యం, దత్తుడు నాకు డైరెక్ట్ ఇచ్చింది. తర్వాత ఏమైంది, ఈ ఆత్మ ఈ రకంగా చూస్తుంది కదా, దీన్నే మనకు పూర్వీకులు ఏం చేశారంటే కన్నులాగా చూపించారు. శివుడికి 3వ కన్ను, కుండలిని చేస్తే 3వ కన్ను ఓపెన్ అవుతుంది అని అన్నారు. కుండలిని అంటే ఏమిటి? ఏదైతే బ్రీతింగ్ తో ఇన్హేల్ అవుట్
ఇన్హేల్ తీసుకోవడము వదిలిపెట్టడం చేస్తే కొన్నాళ్ల తర్వాత ఆ కుండలిని అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది విశ్వంతో కనెక్షన్ కలగడానికి మొదలు పెడుతుంది. ఎప్పుడైతే నీ సహస్రార చక్రం నుంచి విశ్వం నుంచి వస్తున్న ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకుంటావో, ఫస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఓ అని ఏడుస్తారు కొంతమందికి ఏవేవో రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతాయి. వాళ్ళ కుండలిని ఓపెన్ అయింది అది ఇది అంటారు. అది ఇంకొకటి ఏమిటి నాన్న, ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఏం రహస్యం ఉందంటే, ఒక ఆవిడకి మ్యూజిక్ బోనాల పండుగనో ఏదో ఆంధ్రాలో ఏదో పూజ జరుగుతుంటే ఓ అని ఊగిపోతారు. ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు ఒక ఆమె ఊగడము చిన్న వయసులో ఆమె చూసింది, ఫీలింగ్ తో సహా తన మనసులో పెట్టుకుంది. ఆమెకు పెళ్ళై వేరే ఊరు వచ్చింది, అక్కడ బోనాలు జరుగుతూ ఆ పాట పెట్టగానే ఈమె ఊగేస్తే అమ్మో ఈమె దేవుడు వచ్చిందంటారు మనం అందరం. దేవుడు రాడు, దయ్యం రాడు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ మ్యూజిక్ రాగానే ఆ ఫీలింగ్ ఏదైతే జరిగిందో ఈ సబ్ కాన్షియస్ మైండ్ అలా యాక్ట్ చేస్తుంది. భగవద్గీతలో ఇదే మాట మనకు చెప్తాడు అనమాట భగవంతుడు. నీవు ఏది కోరితే అది పుణ్యపాపాలు నాకేవి అంటవయ్యా, నీ కర్మ నువ్వే రాసుకుంటావు అన్నాడు చూడు భగవంతుడు. కృష్ణుడు మనకు చెప్పింది ఇంతే, ఎవరు రాయరయ్యా, నీ కర్మ నువ్వు రాసుకున్నావు. కాబట్టి మన కర్మ మనం ఎలా రాసుకోవాలంటే అట్రాక్షన్ ఆఫ్ లా అని ఏదైనా మీరు ఊహించుకోండి. ఇల్లు కావాలన్నా, ఆస్తులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా డ్రీమ్లో ఉండండి. ఆ డ్రీమును ఎట్లా అంటే మీకు వచ్చినట్టుగా మీరు ఫీల్ అయిపోయి ఆ వేవుల లెంతుని విషయంలోకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మెడిటేషన్ చేసి ఊహించుకోండి మీకు డబ్బులు వస్తాయంటారు. రావు, దట్ ఈస్ రాంగ్. అలా రావాలి అని అంటే 12 సూత్రాలు మీరు పాటించాలి. అంటే విశ్వంలో ఉన్నది అందరము ఒకటే అని ఒక కృతజ్ఞతా భావం కలిగి ఉండడము. ఎప్పుడైతే నీవు బ్రీత్ తీసుకొని, బీజాక్షరము అంటే ఏంది నాన్న, బీజం నువ్వు లోపలేస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు గాలి తీసుకొని దేవుడి దగ్గరికి బొంగని మనం అందరము చేస్తాం, మనకు తెలియకుండా గుడికి బొంగని కళ్ళు మూసేసుకుంటాం. ఒక ఆయన చెప్తుంటాడు ఆ పక్క నుంచి, కళ్ళు తెరిచి చూడు అని. మనం తెరవబుద్ధి కాదు, ఆ రూపం ముందే చూసేసాము, కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకొని మనకు కావాలనుకున్న కోరికను బ్రీత్ తీసుకొని మూలాధారంలో విత్తనం వేస్తాం. అక్కడ భూమిలో నాటుతాం, మన మూలాధార చక్రానికి నాటుతాం. అదే కోరిక ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇక్కడ దాకా అనుకొని విడిచిపెడితే ఫలించదు. అందుకే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ప్రీతి తీసుకొని మూలాధార చక్రానికి వేసుకుంటాం. మూలంలో పడుతుంది మన కోరిక. తర్వాత ఏమవుతుంది, నీరు పోయాలి, కరెక్ట్ గా చెట్టుకు నీళ్లు పోయాలి కదా. నీ 72% బాడీలో నీకు 72% నీరు ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇప్పుడు డిహైడ్రేషన్, అందరికి సెల్ ఫోన్లు పట్టుకుంటున్నాం కదా, అది ప్రాబ్లం. తర్వాత ఏంది, సూర్యుడి కిరణాలు ఖచ్చితంగా మీకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు తగలాలి. డి వేసుకుంటే కోరిక ఫలించదు. అనాహత చక్రము, కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కృతజ్ఞత ప్రేమ రెండూ లేవనుకో ఇది పైకి రాదు. ఎప్పుడైతే మణిపూరక చక్రంలో నీరు తగిలి, మణిపూర చక్రంలో సూర్యకిరణాలు కరెక్ట్ గా తగిలినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలనుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. యంత్రము, మంత్రము, తంత్రము అంటారు. అర్థమైంది కదా. తంత్రము దగ్గరకు వచ్చేస్తాం, అప్పుడు ఆలోచిస్తాం అనమాట. ఓహో, మేము ఏదన్నా ఇల్లు కావాలంటే ఇల్లు వెతుకుతాము, ఉద్యోగం కావాలంటే అప్లికేషన్స్ రాస్తాం, పెళ్లి పిల్ల కావాలంటే పెళ్లి పిల్లలు ఎక్కడున్నారా అని మనం చూస్తాం, వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం ఎక్కడ చేస్తే బాగుంటుంది, చదువుకుంటే ఏ చదువు చదువుకొని ఏ చదువులోకి వస్తామో అప్పుడు ఆలోచన మనకు బయలుదేరుతుంది. ఆలోచన బయలుదేరగానే విశుద్ధి చక్రం కరెక్ట్ గా ఉంటే కనుక నోటి ద్వారా నేను డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, నాకు ఇల్లు కావాలనుకుంటున్నాను 10 మందికి మనం చెప్పడం కానీ వాళ్ళ నుంచి మనం రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అప్పుడు కోరిక ఫలిస్తుంది. వాక్ ద్వారా మనం చెప్తాం, ప్రయత్నం చేస్తాం. అంటే ఒక ప్రయత్నము చేయాలి, దాని గురించి ఆలోచించాలి. అలా అన్ని 12 లాస్ పాటించినట్టయితే నీ కోరిక తీరుతుంది, లేకపోతే తీరదు. ఏదైతే నీవు ఇస్తావో ఫీలింగ్ తో సహా ఇచ్చేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అదే నేను చెప్తున్నాను. ఇంకొక మాట నాన్న, ఫీలింగ్ తో సహా ఇవ్వడము. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు కావటం లేదని చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ మ్యారేజెస్ జరగటం లేదు నాన్న. ఈ విషయంలో ప్రతిదీ మీరు చూడండి నాన్న. 2 పక్షులను చూడండి, గువ్వ పిట్టలు కలిసి ఉంటాయి. 2 పిట్టలను చూడండి కలిసి ఉంటాయి. 2 చిలకలను చూడండి కలిసి ఉంటాయి. ఈ విశ్వం మొత్తం శివపార్వతులతో నిండిపున్నది. స్త్రీ శక్తి పురుష శక్తి కంబైన్డ్ గా ఉంది నాన్న. అందుకే స్త్రీలు పురుషులు మనకు పుట్టారు. లా ఆఫ్ జెండర్ 12th లా అన్నమాట ఇది.
అయితే నాన్న ఈ విషయంలో భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఉమ్. ఏదైతే నేను సంక్రాంతి సంక్రమణము ఇప్పుడు సూర్యుడు రాడు, కొంచెం డిలేగా వస్తాడు, తర్వాత కొంచెం ఎండాకాలంలో ఎక్కువ, అంటే కరెక్ట్ టైం బీయింగ్ మనకు టైము, శాస్త్రము, స్థితులు, నక్షత్రాలు, వారాలు లెక్కబెట్టి పండుగలతో సహా రాసి పంచాంగాలే చెప్పేశారు మన వాళ్ళందరూ. అవును. ఇక్కడైతే నేను సూర్యుడిని నేను తప్పు చేస్తానో ఈ విశ్వంలో సృష్టి జరగదు అన్నాడు. భగవద్గీతలో చెప్తాడు ఒక పాయింట్, సృష్టి జరగదు. నేను కరెక్ట్గా చేసినప్పుడు ఈ సృష్టి జరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. కొంతమంది అట పిల్లల్ని కనము అని ప్రొవిజ్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట. కొంతమంది ఐవీఎఫ్ ద్వారానో ఏదో ఒక ద్వారా కంటే అప్పుడు ఈ విశ్వం మనని యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే మనం సుఖపడడానికి మాత్రమే పుట్టలేదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని కనడానికి. అదే మన కుటుంబ వ్యవస్థ నాన్న. ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభన్నం కాకుండా మనం చూద్దాం. దానికి మూలాలు నేను చెప్తాను, విశ్వరహస్యం చెప్తాను. ఒక పెళ్లికార్డు తీసుకొని నీ దగ్గరికి వచ్చింది ఎవరో అబ్బాయి, ఎవరో పిల్లగాడు వచ్చాడు నీ దగ్గరికి, నాన్న నా పెళ్ళి, అబ్బో అయిపోయిందిరా నీ జీవితం అంతా, రేపటి నుంచి నీ సుఖమే పోయింది అన్నాడు ఆయన. ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఏమ్రా పెళ్ళా మాటనే వింటావా నువ్వు, వాళ్ళ చుట్టాల ఇంటికి పోయిండు, అరే పెళ్ళా మాట వింటావురా నువ్వు, మీ అమ్మ నాయనకి ఎడ చేస్తావురా నువ్వు, నీ పెళ్ళాంతోటే చెప్పిన మాట వింటావురా అంటాడు. ఇంకోళ్ళ దగ్గరికి పోతే ఏవే నా మగోడు మొన్ననే చేసుకొని విడిచిపెట్టిండు, నిన్నెన్ని రోజులు చేస్తాడే వీడు, ఆడోళ్ళకి అట్లా చెప్పిరి మగోడికి అట్లా చెప్పిరి. అంటే ఏ మాటనైతే మనం రిలీజ్ చేశామో అది విశ్వంలో నిండిపోతుంది, అదే నిన్ను ఆకర్షిస్తుంది. అందుకే ఈనాటి జనరేషన్ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. చేసింది ఏమిటిది, రిలీజ్ చేసింది మనమే. కాబట్టి ఏ మాట కూడా మాట్లాడడం కాదు, థాటులో కూడా బ్యాడ్ ఆలోచిస్తే అదే విశ్వంలో తిరిగి పైకి పోయి మళ్ళీ నీకు రివర్స్ గా వస్తుంది. ఏ థాట్ని రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంగా మారుతుంది. ఉదాహరణ చెప్తాను, ఒక బస్సు కాలిపోయిందాక నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, 10 బస్సులు కాలిపోయాయి. అదే ఎనర్జీ లెవెల్స్ ఈ విశ్వంలో ఉంటాయి, కాలిపోతుంది. ఒక గోడౌన్ కాలిపోతుంది, అట్లాంటివే వారం రోజులు ఒక బస్సు బావిలో పడుతుంది, అటువంటి 10 న్యూస్. అంటే ఆ ఎనర్జీ ఎన్ని రోజులు ఈ విశ్వంలో రొటేట్ తిరుగుతుంటుందో సేమ్ ఫీలింగ్స్ ఉండే వాళ్ళని ఆకర్షిస్తుంది. ఒకడు ఎవడన్నా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, అదే వేవ్స్ విషయంలో ఉంటుంది, వాడికి తెలియకుండా పోయి సూసైడ్ చేసుకుంటాడు, తెలియకుండా చేసుకుంటాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఫీలింగ్తో సహా నీవు ఇచ్చింది తెలుసు అంతే. దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే హత్యలు చేసే వాళ్ళందరికీ తాగుతూ ఇట్లా పోతున్నావురా, కత్తి తీసుకొని పోతావురా, వాళ్ళకి వర్ణించి చెప్తారనమాట. చెప్పి వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఫీలింగ్తో సహా ఒకటి క్రియేషన్ చేసి ఇచ్చేస్తారు. వాడు తాగి వాడికి తెలియకుండా వాడు అది చేసేస్తాడు. హత్యలు, మానభంగాలు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఫీలింగ్తో సహా ఈ విశ్వంలోకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇవే జరుగుతాయి. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, సరే భార్యాభర్తలు ఎందుకు పాపం, మళ్ళీ ఆ వాటిని చెప్పుకుందాం, మళ్ళీ అత్త కోడలు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ లో ముఖ్యమైన సమస్య ఇదేగా ఎదుర్కొంటున్నారు. అదే అత్తలు బాగా ఉండట్లేదు అంటున్నారు. అత్తలు బాగానే చాలా బాగుంటున్నారు, కానీ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఏమే అత్త తెల్లవుతుంది అనుకున్నావా, అత్త మంచిదిగా సేపు మొగుడిదే సంపాదన నాకు కావాలంటది. నువ్వు చూడు కావాలంటే అత్త తల్లి కాదే, పాపం వాళ్ళత్త చాలా మంచిది ఉంటుంది, పెళ్ళి అత్తగారింటికి పోతుంది, అక్కడ నుంచి నెగిటివ్ ఈమె నెగిటివ్ ఫీలింగ్ ఆమెకి ఇవ్వగానే ఆమె గయ్య నడుస్తుంది. ఆమె ఎందుకు అరిచిందో నిజంగా పాపం అత్తకు తెలియదు నాన్న, అది రహస్యం. నువ్వే ఇస్తున్నావు ఫీలింగ్. కాబట్టి ఏ ఫీలింగ్ నువ్వు ఇస్తావు అదే మన జీవితం. ఇప్పుడు చాలా మంది బుడి రాగాలు పెట్టి ఏడ్చుకుంటూ నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నువ్వు చెయ్యంది నీ దగ్గరికి ఎట్లా వస్తుంది, నువ్వు బ్లాక్ బాల్ ఇసిరావు బ్లాక్ వస్తుంది, రెడ్ ఇసిరితే రెడ్ వస్తుంది, తెల్లది ఇసిరితే తెల్లది వస్తుంది. మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మనే మనం అనుభవించాలి.